కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతులకు 5,000 లేదు. రెండో ఏడాది ఒక 5,000 ఏశారు మొన్న. అదే సందర్భంలో మామిడి రైతు, పత్తి రైతు, మిర్చి రైతు, టమోటా రైతు, ఉల్లి రైతు తిప్పలు పడనోళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతానే ఉన్నారు. అదే సందర్భంలో రైతాంగానికి సంబంధించిన అంశాల మీదన జగన్ జనంలోకి వెళ్తున్నాడు, రైతుల దగ్గరికి వెళ్తున్నాడు, రైతులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నది చూస్తున్నాం. అలాగే రైతులకు సంబంధించిన కరేడు భూముల దగ్గర నుంచి అనకాపల్లి దగ్గర నక్కపల్లి భూముల దాకా వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉండటం చూస్తున్నాం. కానీ ఇవేమీ రైతుల సమస్యలు కాదు. ఇవన్నీ రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇవన్నీ రైతులకు అసలు ఇబ్బందులే లేవు. అదే జగన్ టైంలో రీసర్వే చేస్తే ఇబ్బంది వచ్చింది. అదే రీసర్వే ఈ ప్రభుత్వం చేస్తే ఇబ్బంది లేదు. నిరంతరం జగన్ మీద ఏడుస్తూ, జగన్ మీద నిరంతరం విషం చిమ్ముతూ, జగన్ 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 అంటూ జగన్నామ స్మరణ చేస్తూ మరి పుణ్యం వస్తుందో పాపం వస్తుందో. మరి జగన్ దుర్మార్గుడైనప్పుడు ఆయన పదే పదే తలుచుకుంటే పాపం వస్తుందేమో. ఒకవేళ జగన్ ఏమన్నా సత్పురుషుడు అయితే కనుక రోజు అట్లా ఆయన తలుచుకుంటే ఏమన్నా పుణ్యం వస్తుందని రాస్తున్నారో తెలియదు. కానీ నిరంతర వార్తా స్రవంతి సాగుతూనే ఉంది. ఈ ప్రతి వార్తలో జగన్ని ద్వేషించాలి, దూషించాలి, చంద్రబాబు అద్భుతం చేస్తున్నాడని చెప్పాలి, జనాలకి తెలిసిన విషయాలు కూడా తెలియనట్టుగా నటించాలి, జనాలకి తెలియని విధంగా అంటే వాళ్ళ ఆలోచనల్ని పక్కదోవ పట్టించాలి, కొత్త రూట్లో ఆలోచించేటట్టు చెయ్యాలి అన్నటువంటి పదే పదే విషం చిమ్మడం ద్వారా జగన్ని గద్దెదించిన వాళ్ళు జగన్ని మళ్ళీ అధికారంలోకి రానియకుండా చూడటం కోసం అదే విషయాన్ని ప్రదర్శిస్తున్నారు, ప్రయోగిస్తున్నారు. మరి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.